ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో కూటమి సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారిని ఏకంగా జైలుకే పంపించింది. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్టు జగన్దేనని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో మాట్లాడుతూ అరెస్టు ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో జగన్ జూన్ 10 లోపు అరెస్టు కావచ్చని తిరుపతిలో, వైజాగ్లో తన సన్నిహితులతో సాయిరెడ్డి చెప్పారంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. దీనిపై 2 రోజులుగా సైలెంట్గా ఉన్న విజయసాయిరెడ్డి తాజాగా ఎక్స్లో స్పష్టత ఇచ్చారు. జగన్కు వ్యతిరేకంగా తాను తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ మాట్లాడినట్లు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ కానీ, ఆన్ రికార్డ్ కానీ తాను ఎక్కడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ జగన్కు హాని కలిగే విధంగా ప్రవర్తించటం, మాట్లాడటం జరగలేదన్నారు. తాను రాజకీయాల్లో లేనని, ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో తనకు శత్రుత్వం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. తాను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతానన్నారు. లేదా తన అధికారిక ఎక్స్ ద్వారా తెలియజేస్తానన్నారు. తెర వెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవన్నారు. తన పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాట పడుతున్న వారు నల్లకోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని విజయసాయిరెడ్డి కోరారు.